అనేది వస్తుంది. మ్యామ్ లాస్ట్ 1 ఇయర్లో ఉమెన్ కమిషన్ ఎలాంటి సక్సెస్ఫుల్ డెసిషన్స్ తీసుకుంది అండ్ ఫర్దర్గా ఉమెన్ కమిషన్ మహిళలకు ఇంకా ఎంత దగ్గరగా అవ్వడానికి ప్లాన్స్ చేస్తుంది? వాస్తవంగా ఈ ప్రశ్నకి నేను సమాధానం ఇవ్వడం కన్నా మీరు పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది. బట్ నన్ను అడిగారు కాబట్టి నేను దాంట్లో కొంత సక్సీడ్ అయ్యాననే ఒక నమ్మకంతో చెప్తున్నాను. మీరు చాలామంది మహిళలకు సంబోధించినప్పుడు ఏది పడితే అది మాట్లాడే అటువంటి ఒక అలవాటు ఉండింది ఇదివరకు. ఉమెన్ కమిషన్ వచ్చిన తర్వాత నేను చైర్పర్సన్గా బాధ్యత తీసుకున్న తర్వాత చాలామంది అమ్మ తప్పిపోయి ఒక్క మాట అన్నా సరే, మహిళలను సంబోధించినా సరే కమిషన్ నుండి నోటీసెస్ వస్తాయి అన్నటువంటి భయంలో పడ్డారు. సెకండ్ థింగ్, హాస్టల్స్, ఈదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ హాస్టల్ ఆర్ గవర్నమెంట్ హాస్టల్. హాస్టల్స్లో గనక మనం సరి అయినటువంటి వసతులు కల్పించకపోతే శారద మేడం ఎప్పుడు వస్తుందో తెలియదు. మన పరువు కానివ్వండి, మన పరిస్థితులు కానివ్వండి, బజార్లో పడతాము అనే అటువంటి భయం మొదలైంది అని పిల్లల తల్లిదండ్రులు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ దగ్గరకు వచ్చి పలకరించి అమ్మ మీరున్నారనే ఒక నమ్మకంతో మేము హాస్టల్కి పంపించడానికి ధైర్యం చేస్తున్నాము అనేటువంటి మాట చెప్తున్నారు. స్టూడెంట్స్, మగపిల్లలు కూడా, ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా కాల్స్ చేసి అమ్మ మాకు మీరున్నారనేటువంటి ఒక నమ్మకంతో మేము మా వార్డన్ని బెదిరిస్తున్నాము, మా ప్రిన్సిపల్ని బెదిరిస్తున్నాము, ఎవరన్నా ఏదన్నా మాకు సరిగ్గా ప్రొవైడ్ చేయకపోతే మీ పేరు తీసుకోగానే వాళ్ళు భయపడుతున్నారు అనేటువంటి మాట చెప్పడం అనేది వింటున్నాము. తర్వాత వచ్చి చాలా కేసెస్ ఇదివరకేమో జస్ట్ ఒక డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి లేదా డౌరీ ఇష్యూ ఏదన్నా జరిగినప్పుడు కౌన్సిలింగ్ కోసం వచ్చేవాళ్ళు అంతే. ఉమెన్ కమిషన్ ఆఫీస్కి కౌన్సిలింగ్కి రావడము, ఏదో కూల్గా కౌన్సిలింగ్ చేసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన కేసెస్, కోర్ట్స్కి వెళ్ళాల్సిన కేసెస్, ఆల్మోస్ట్ ప్రతి కేసు ఖచ్చితంగా ఒక్కసారి ఉమెన్ కమిషన్ తలుపు తట్టి ఇది మాకు ఇక్కడ పరిష్కారం జరిగితే ఇవన్నీ తిరగడానికి మాకు ఇబ్బంది తప్పుతుంది అనేటువంటి మాట చెప్పి ప్రతి ఒక్క ఇష్యూ మా దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. అండ్ జెండర్ ఈక్వాలిటీ గురించి మేము కాలేజెస్లో చర్చలు, అన్ని వర్క్షాప్స్ కానివ్వండి, అవేర్నెస్ క్యాంప్స్ కానివ్వండి మొదలుపెట్టాము. అది మీరు కనుక నా ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారో నాకు చూస్తాను.